హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఒక మంచి హెయిర్ ఆయిల్ని అయితే మీకు తయారు చేసి చూపించబోతున్నాను. ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల మన జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుందన్నమాట. ఈ హెయిర్ ఆయిల్ ఏ దాంతో తయారు చేస్తున్నానంటే కలోంజీ సీడ్స్తో. కలోంజీ సీడ్స్ వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. హెయిర్ డ్యామేజ్ కాకుండా బాగా పెరగడానికి ఈ కలోంజీ సీడ్స్ అయితే బాగా ఉపయోగపడతాయి. మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి. ఫస్ట్ అయితే మనం కలోంజీ సీడ్స్, అలాగే మెంతులు, అలాగే మనం తలకు రోజు ఏ ఆయిల్ అయితే వాడతామో ఆ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా ఆముదం అయితే కావాల్సి ఉంటుంది. చూడండి, ఇవైతే కలోంజీ సీడ్స్. ఇవి చాలా తక్కువ ధరకే వస్తాయి. ఇది మన హెయిర్కి అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది రామబాణం వంటిది మన హెయిర్కి అయితే. చూడండి, ఇప్పుడైతే వీటిని అయితే కట్ చేసి ఇలా ఒక గిన్నెలోకి అయితే పోసేసాను. ఇవి మన హెయిర్కి 2 టేబుల్ స్పూన్స్ అయితే అవసరం పడతాయి అన్నమాట. ఇవి మొత్తం కలిపేసి 39 రూపీస్ అనమాట. రేటు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. దీన్ని కొంతమంది నల్ల జీలకర్ర అంటారు. మరి నల్ల జీలకర్ర అంటారో నాకైతే తెలియదు, కానీ కలోంజీ సీడ్స్ అయితే వీటి పేరు అనమాట. చూడండి, ఇప్పుడైతే వీటిని అయితే తీసుకోవాలి. ఇలా అయితే నల్లగా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే ఈ కలోంజీ సీడ్స్తో మనం హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ ఆయిల్ వాడామంటే మన జుట్టు అనేది పెరగడం అనేది ఎవ్వరు ఆపలేరనమాట. అంత బాగా పెరుగుతుంది. చూడండి, ఇప్పుడైతే వీటన్నిటిని కలిపేసి మనం ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ అయితే మెంతులు 2 టేబుల్ స్పూన్లు, కలోంజీ సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకోవాలన్నమాట, సేమ్ క్వాంటిటీ. ఇప్పుడైతే కలోంజీ సీడ్స్ అయితే 2 టేబుల్ స్పూన్లు తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇలా తీసుకొని ఇప్పుడైతే దీన్ని మెత్తగా పొడి చేసేసుకోవాలి. ఈ కలోంజీ సీడ్స్ను ఇలా మిక్సీ పట్టేసామంటే ఈ విధంగా మెత్తగా పొడి అయిపోతుంది. చూడండి, ఇది న్యాచురల్గానే బ్లాక్గా ఉండడం వల్ల మన జుట్టును కూడా బ్లాక్గా అయ్యేటట్టు చేస్తుంది అనమాట. ఊడిపోవడమే కాకుండా బాగా నల్లగా అయ్యేటట్టు చేస్తుంది. తెల్ల వెంట్రుకలు రాకుండా కాపాడుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా మనమైతే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెంతిపిండి 2 టేబుల్ స్పూన్లు, అలాగే కలోంజీ సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు కలిపేసి దానికి సపరేట్గా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని కలిపి ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఒక గిన్నె తీసేసుకొని దీంట్లో ఇదైతే 170 గ్రామ్స్ ఉందండి. 170 గ్రామ్స్ ఎంఎల్ ఆయిల్ అండి. నేనైతే ఒక 100 ml అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే 100 ml ఆయిల్ అయితే తీసుకోవాలి. 100 ml ఆయిల్కి మనమైతే 2 టేబుల్ స్పూన్ల కలోంజీ సీడ్స్ని అయితే వాడాల్సి ఉంటుందన్నమాట. చూడండి, ఈ ఆయిల్ మీకు ఒకవేళ మీరు హెయిర్ ఆయిల్ వేరేది వాడుతూ ఉంటే ఏది వాడితే అది వాడుకోండి. ఖచ్చితంగా ఇదే అని అయితే ఏమీ అవసరం లేదు. ఆలివ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు ఈ ఆయిల్ ప్లేస్లో. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కలోంజీ సీడ్స్ది పొడి అయితే వేసేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల మెంతి పొడి, ఈ మెంతి పొడిని కూడా వేసేసి, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా ఆముదం వేయడం వల్ల మన జుట్టు అనేది బాగా పెరగడానికి కూడా సహాయం చేస్తుంది అనమాట. అలాగే జుట్టు మంచి షైనీగా వస్తుంది. చూడండి, అలాగే ఒకవేళ మన దగ్గర ఆముదం లేకపోతే విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే ఒక 2 వేసుకోండి. నేనైతే ఆముదం వేసాను కాబట్టి అవి అయితే వేయడం లేదు. ఆముదం లేకపోతే అవి అయితే వేసేసుకోండి, ఏదైనా ఒకటే రెండిట్లో. తర్వాత వీటన్నింటినీ బాగా కలిసేటట్టు కలిపేసేయండి. చూడండి, ఈ విధంగా కలిపేసామంటే ఇలా నల్లగా అయిపోతుంది. ఈ నలుపు అనేది కలోంజీ సీడ్స్ వల్ల వస్తుందన్నమాట. చూడండి, ఇలా చేతులకు వేసుకొని చూపిస్తున్నా, చేతులు కూడా ఇలా నల్లగా అయిపోతాయి. చూడండి, అంటే మళ్ళీ క్లీన్ చేస్తే పోతుంది. చూడండి, మీకైతే చూపిస్తున్నా. ఇలా అయితే మనము అన్నామంటే చూడండి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇది కలోంజీ సీడ్స్ వల్ల వస్తుంది. మనకి కలోంజీ సీడ్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట మన హెయిర్స్కు. చూడండి, ఇప్పుడైతే ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని డబల్ బాయిల్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి, వాటర్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెనైతే ఇందులో పెట్టేసేయండి. ఇందులో పెట్టేసి కలుపుతూ ఉండాలన్నమాట. లేదంటే ఆ పొడి మొత్తం కిందికి వెళ్ళేసి పైన ఆయిల్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇలా కలుపుతూ ఉన్నామంటే మనకి అంటే మనం వేసిన కలోంజీ సీడ్స్ పొడి, అలాగే మెంతి పొడి, అలాగే మనకి ఆముదము, అలాగే ఆయిల్ అన్నీ వేడెక్కి ఈ విధంగా అయితే అవుతుందన్నమాట. చూడండి, మనం ఇలా కలుపుతూ ఉన్నామంటే ఆ వేడికి కొద్దిసేపటికి ఇలా చుట్టూరా నురుగ వస్తుంది కదా, ఆ విధంగా అయితే వస్తుంది. కొద్దిసేపు అంటే కనిపిస్తుంది చూడండి. ఇలా వేడెక్కడం వల్ల అలా చూడండి సైడ్లకు అంతా నురుగు మాదిరి వచ్చేస్తుంది కదా, అంటే ఇది బాగా వేడెక్కుతుందని. మనం డైరెక్ట్గా వేడి చేయకూడదండి. ఇలా
ఇలా డబుల్ బాయిల్ దాంట్లోనే మాత్రమే వేడి చేయాలి. ఇలా బాగా వేడి చేసిన తర్వాత చూడండి, ఇప్పుడైతే ఇలా కలుపుతూ ఉన్నామంటే బాగా వేడెక్కింది. ఇంకా దీన్నైతే ఇది ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 3 to 4 minutes అయితే వేడి చేసామంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే నేనైతే దీన్ని అయితే తీసేస్తున్నాను, ఇంకా సరిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదైతే తీసేసుకోండి జాగ్రత్తగా. ఇలా తీసి పెట్టేసుకున్నామంటే చూడండి బాగా వేడి ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయండి, లేదంటే ఇలా ఒక 2 minutes కలిపేసామంటే తొందరగా చల్లారిపోతుంది. ఇది బాగా చల్లారిన తర్వాత మనం దీన్ని అయితే స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా స్టోర్ చేసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ అయితే గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. దీనికోసం స్టీల్వి కానీ ప్లాస్టిక్ కానీ అస్సలు వాడొద్దండి. ఇది ఖచ్చితంగా గాజు దాంట్లో స్టోర్ చేసుకోవడమే మంచిదన్నమాట. ఇలా గాజు దాంట్లో స్టోర్ చేసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే దీంట్లో ఉండే విటమిన్స్ అన్నీ కోల్పోకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా అయితే స్టోర్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి మనం దీన్ని వాడే ముందరనే మనమైతే దీన్ని ఇంకొక ప్రాసెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. చూడండి ఎంత నల్లగా ఉందో. ఇదైతే మంచి హెయిర్ ఆయిల్ అనమాట. మన హెయిర్ని బాగా పెంచే ఆయిల్. మనం ఎన్ని రకాల ఆయిల్స్, రకరకాల క్రీములు మనము వాడుతూ ఉంటాం కదా జుట్టు పెరగడానికి. అవి ఏది అవసరం లేదండి. తక్కువ బడ్జెట్తో మనమైతే మంచి హెయిర్ ఆయిల్ని అయితే తయారు చేసి పెట్టేసుకున్నామంటే మన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే బాగా ఎండలో పెట్టాలన్నమాట. ప్రతిరోజు ఒక 10 days మినిమం, అంటే ఒక 4-5 days అయినా ఖచ్చితంగా పెట్టాలి. అలా పెట్టడం వల్ల దీంట్లో ఉన్న పోషకాలన్నీ కోల్పోకుండా ఉంటుందన్నమాట. ఇలా మనం ఖచ్చితంగా ఎండలో అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఒక 4-5 days పెట్టేసామంటే సరిపోతుంది. వీలైతే 10 days వరకు కూడా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇంకా మనం ఏం చేయాలంటే మనం హెయిర్కి పట్టించేటప్పుడు ఈ విధంగా మనకి ఎంత ఆయిల్ కావాల్సిందో అంత ఆయిల్ని అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనకి ఎంత, ఒక 2 tablespoons, ఒక 4 tablespoons మన జుట్టును బట్టి వేసేసుకొని మనం దీన్ని బాగా స్కాల్ఫ్కి అనేది అప్లై చేయాలన్నమాట. మనము ఈ కలోంజీ సీడ్స్ వల్ల హెయిర్ ఫాల్ను తగ్గించి హెయిర్ గ్రోత్గా ఉండేటట్టు చేస్తుంది. అలాగే జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుంది అనమాట. పల్చగా ఉండే జుట్టు కూడా మందంగా అయిపోతుంది. అలాగే మనం వేసిన మెంతి పొడి వల్ల మన జుట్టులో, మన స్కాల్ఫ్లో ఉండే చుండ్రు అనేది పోతుంది. అలాగే జుట్టు కూడా మంచి గ్రోత్గా ఉంటుంది. మంచి జుట్టుకు మంచి పోషణ అందించి కుదుళ్ళు అనేది గట్టిపడేలా చేస్తుంది అనమాట. ఆమ్లం కూడా అంతే, మన జుట్టు షైనీగా ఉండేటట్టు చేస్తుంది. అలాగే జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. మనకి తలలో మెలనిన్ అనేది ఉంటుందన్నమాట. మన స్కాల్ఫ్లో అది తక్కువ అయిందంటే మనకైతే తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అవుతుంది. అది మెలనిన్ తక్కువ కాకుండా చేస్తుంది. అలాగే తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది కలోంజీ సీడ్స్ అనేది. మనం ఇది రెగ్యులర్గా వాడుతూ ఉన్నామంటే తెల్ల జుట్టు అనేది అస్సలు రాదనమాట. ఇలా జుట్టు కుదుళ్ళ నుంచి చివరి వరకు పట్టించాలి. ఇది బాగా పట్టించేసి మనము తలస్నానం చేసే ఒక 2 hours ముందరైనా పట్టించుకోవచ్చు, లేదంటే నైట్ పట్టించేసేసుకొని ఉదయాన్నైనా తలస్నానం చేయొచ్చు. ఇది వీక్లీలో ఖచ్చితంగా ఒక 2-3 times అయితే పట్టించవచ్చు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరైనా ఇదైతే వాడచ్చు అనమాట. ఈ ఆయిల్ని, ఈ ఆయిల్ వాడడం వల్ల మన జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. పల్చగా ఉండే జుట్టు అయినా మందంగా అయిపోతుంది అనమాట. ఇది ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా ఖచ్చితంగా వాడచ్చు. తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి, మీ జుట్టు పెరగడం ఎవ్వరూ ఆపలేరు. ఇది మంచి స్మెల్తో పాటు మనకి జుట్టు కూడా బలాన్ని ఇస్తుంది అనమాట ఈ కలోంజీ సీడ్స్ అనేది. మరి మీరు కూడా వాడి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. అలాగే ఇదైతే నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను, నాకు బెస్ట్ రిజల్ట్ ఉంది కాబట్టి వీడియో అయితే మీతో కూడా షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇది ఒక 2 months వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడైతే వాడుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.